అబ్బా చిన్న నీళ్ళు అయిపోయినాయి, గా వాటర్ ప్లాంట్ కాడికి పోయి ఓ క్యాన్ పట్టుకరా పోరా అనగానే బండేసుకొని పోయి క్యాన్ ముంగట పెట్టుకొని వస్తారు. 2 క్యాన్లు కావాలంటే వెనక ఒకరు కూకొని ఇంకో క్యాన్ పట్టుకోవాల్సిందే. ఏదైనా ఫంక్షన్ ఉంటే నీళ్లు చాలా అక్కెరుంటాయి కాబట్టి బండి మీద 4-5 ట్రిప్పులు తిరగాలి. అదే ట్రాలీ ఆటో అయితే ఒక్క ట్రిప్పు కొడితే చాలు. అబ్బా మాకు తెలియదుగా, నువ్వే చెప్పాలి అంటుండొచ్చురు. అయితే గీ ముచ్చట చూడురిగా. ఎట్లున్నదుల్లా ట్రాలీ బండి అదిరిపోయింది కదా ఐడియా. ఎగ్గుతుంటే ఉరుకుడే ఉరుకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలుండే గీ అన్ననే గీ ట్రాలీ ఇకమతి చేసింది. పేరు మధు. మునుపు డ్రైవర్ గా పనిచేసేదట. పని దొరకకపోయే వరకు బ్యాంకులో లోన్ తీసుకొని ఊర్లో ఓ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాడు. బండి మీద ఇంటింటికి పోయి క్యాన్ లేచి వచ్చేదట. ఒక్క పారి ఎక్కువ 2-3 క్యాన్ల కంటే ఎక్కువ తీసుకుపోరాదాయే. ఎట్లా చేస్తే మంచిగుండని గీ ట్రాలీ చేపించిండన్నట్టు. మంచిగా ఓ డబ్బకు చుట్టూ పడిపోకుండా జాలీలు పెట్టించి 2 పయ్యలు తలిగిచ్చి బండికి లంకె పెడతానికి ఓ కొండి పెట్టించిండు. ఇక కొండికి తలిగిచ్చి బండికి కిక్కు కొట్టిండా అంటే ఉరుకుడే ఉరుకుడు. ఫస్ట్ 2 డబ్బాలు తీసుకుపోయేది, అయితే ఒకేసారి 12 డబ్బాలు తీసుకుపోయే విధంగా ఒక ట్రాలీ తయారు చేయించుకున్నాం. మున్పు 2 క్యాన్లు తీసుకుపోయేటోడు ఇప్పుడు ఒక్క పారే 12 క్యాన్లు తీసుకుపోతున్నాడట. అంటే 6 మాటల తిరిగే పని తప్పింది, పెట్రోల్ ఖర్చు తప్పింది. ఇక ఈ ట్రాలీ వచ్చిన కంచెల్లి ప్లాంట్ కాడ నీళ్లు నింపుకున్నాడు. దబ్బ దుక్నాలు ఇండ్ల పొంట పోయి క్యాన్ లేసొచ్చుడు. దందా సుత మంచిగా అవుతుందట. ట్రాలీ కొనాలంటే ఖర్చు అవుతుందని గీ ఇకమతి చేసిండట అన్న. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చు.